మొఘల్ వంశగాథ వినరా సఖీ, భారత చరిత్రలో వెలిగిన దీపం ఇది. రాజుల కీర్తి కళల వైభవం, కాలం చెబుతున్న మహాకథ ఇది. బాబర్ మహానుభావుడు జహీర్ ఉద్దీన్ బాబరు, కావులుంచి వచ్చి గెలిచే యుద్ధం ఘోరం. పానిపట్టో సమరంలో లోదీని ఓడించి మొఘల్ సామ్రాజ్య స్థాపకుడు బిరుదు పొందెను. రాజు హుమాయూన్ జీవితం తుపానులా, షేర్ షా సూరితో పోరాటం సాగే. తిరిగి వచ్చి సింహాసనం అధిరోహించి తండ్రి వారసత్వం నిలబెట్టే ధైర్యంగా. అక్బర్ మహాన్ జలాలుద్దీన్ మహమ్మద్ అక్బర్, సామ్రాజ్య విస్తరణలో అగ్రగామి. దిన్నీలాహి సులహికుల్ భావం, మత సామరస్యానికి మార్గం చూపే. జహంగీరు న్యాయదేవుడుగా ప్రసిద్ధి, నూర్ జహాన్ ప్రభావం రాజ్యంలో వెల్లుగు. చిత్రకళా ఉద్యానవనాల అభివృద్ధి, సంస్కృతికి కొత్త శోభ తెచ్చే. షాజహాన్ నిర్మాణాల రాజు, తాజ్ మహల్ ప్రేమకు ప్రతీకగా నిలిచే. ఎర్రకోట జామా మసీదు నిర్మాణం, మొఘల్ కళలకు శిఖరాగ్రం చూపే. ఔరంగజేబ్ ఆలంగీర్ సామ్రాజ్యాన్ని అతి పెద్దగా విస్తరించే. కఠిన పాలన, ధార్మిక నియమాలు, కానీ విభేదాలు రాజ్యాన్ని బలహీనపరచే. బహదూర్ షా మొదలుకుని తరువాతి రాజులు, బలహీన పాలనలో దేశం క్షీణించే. మరాఠాలు, ఆంగ్లేయుల శక్తి పెరిగి మొఘల్ వైభవం క్రమంగా తగ్గే. బహదూర్ షా జఫర్ చివరి చక్రవర్తి 1857 తిరుగుబాటుతో ముగిసే యుగం. కానీ వారి కళలు, సంస్కృతి, నిర్మాణాలు భారత చరిత్రలో చిరస్థాయిగా నిలిచే. మొఘల్ వంశ గాథ వినరా సఖీ, కాలం చెబుతున్న గొప్ప కథ. సామ్రాజ్యాలు కూలిన గుర్తులు మిగులుతాయి, చరిత్రలో నిలిచే మహిమాదే.